హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇక్కడ మా హస్బెండ్ గోకులం తల్లికి దండేస్తున్నారు. అంటే మా హస్బెండ్ వాళ్ళ గ్రామ దేవత అనమాట. అయితే పాప బాబు పుడితే మొక్కు చెల్లించుకుంటాం అనుకున్నాము. అది ఇప్పటికి తీరిందండి. ఆ తల్లి ఇద్దరినిచ్చింది. ఆ తల్లి చలవ. అయితే మేము సంక్రాంతికి ముందు అంటే 11వ తారీఖున మొక్కు చెల్లించుకున్నాము. అయితే ఫస్ట్ గోకులం తల్లి మెడలో దండేశారు మా హస్బెండ్. ఆ తర్వాత మేకకి పసుపు కుంకుమ రాసి వేపాకు కట్టారనమాట. ఇలా 3 సార్లు గుడి చుట్టూతో మేకను పట్టుకుని తిరగాలి. డప్పులు మోగిస్తూ ఉంటే మేము తిరిగామన్నమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట. మా ఒక్కళ్ళదే కాదండి, మా హస్బెండ్ వాళ్ళ సిబ్లింగ్స్ కూడా వేసుకున్నారనమాట వేటు. మేమైతే చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యాము. ఎందుకంటే ఒకరిని పాపో బాబో అడిగితే ఇద్దరినిచ్చిందండి ఆ తల్లి. తల్లి చలవ అనమాట. నేను చాలా అంటే చాలా హ్యాపీ అండి ఈ విషయంలో మాత్రం. ఆ తల్లి ఎప్పుడూ నన్ను చల్లగా చూస్తుందని నాకు ఒక నమ్మకం అనమాట. అలాగే ఇద్దరిని పిల్లల్ని ఇచ్చింది. అయితే వీళ్ళు ఎందుకు మొక్కుకున్నారో తెలీదండి. కాకపోతే ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే, చీర విషయంలో చాలా డిసప్పాయింట్ అయ్యానండి. నేను అనుకున్నట్టు ఒక మంచి చీర పెట్టలేకపోయాను ఆ తల్లికి. అంటే ఏదో పెట్టాను. బట్ అప్పుడు మా దగ్గర అమౌంట్ ఉండి కూడా మేము పెట్టలేకపోయాము. అది చాలా చాలా డిస్టర్బ్ చేసింది నన్ను. ఈ రోజుకి నేను చాలా రిగ్రెట్‌గా ఫీల్ అవుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.